TG5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ. లొంగిపోయిన వారిలో 19 మంది మహిళలు. వీరిపై 89 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడి. పునర్మర్గం కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నాయన్న అధికారులు. ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోలు. బంగాళాఖాతంలో ఒకదాని వెనుక మరొకటి వాయుగుండాలు. శనివారం నుంచి ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులకు హెచ్చరిక. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, జోగి రాములకు 4 రోజుల కస్టడీ. విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ. నవంబర్ 26 నుంచి 29 వరకు కొనసాగనున్న విచారణ. నెల్లూరు జైలు నుంచి విచారణకు తరలించనున్న అధికారులు. కేసు నెట్వర్క్ పై లోతుగా ఆరా తీయడమే లక్ష్యం. పదిహేడు నెలలుగా వ్యవసాయాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్న వైఎస్ షర్మిల. పంట నష్టపరిహారం, మద్దతు ధర కల్పించడంలో సర్కార్ విఫలమైందని విమర్శ. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదని ఫైర్. మాజీ మంత్రి హరీష్ రావు మేడిగడ్డ బ్యారేజ్ కూలిన 2 పిల్లర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు కాంగ్రెస్ నాయకులే పిల్లర్లను ధ్వంసం చేసుండొచ్చని అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ గర్వకారణమని, ప్రపంచ స్థాయి ఇంజనీరింగ్ తో నిర్మించిన బ్యారేజీని రాజకీయ ప్రయోజనాల కోసం మట్టి కరిపించే ప్రయత్నాలు జరిగినా ఆశ్చర్యం లేదన్నారు. డ్యాం ధ్వంసం ఒక సహజ ఘటన కాదని, ఇది బాగోగులు చూడని వారి చేతిలో జరిగిందని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం పరిశోధన పేరుతో ప్రచారం మాత్రమే చేస్తోందని, నిజమైన నిందితులను బయటపెట్టే ధైర్యం లేదని హరీష్ రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా పలువురు జిల్లాలకు సాగునీరు, తాగునీరు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ప్రాజెక్టును అపవాదులకు గురి చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఒక్క 7వ బ్లాక్ లో 2 పిల్లర్లు మాత్రమే ఎందుకు కుంగాయి అని ఇలా అనుమానం వ్యక్తపరుస్తా ఉన్నారు. ఆనాడు అక్కడ ఇంజనీర్లు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడ బాంబులు పెట్టారు, గిలెటిన్స్ పెట్టారు అని అక్కడ పోలీస్ స్టేషన్ లో ఆ రోజే కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే మీ బుద్ధి చూస్తుంటే అర్థమవుతుంది. మొన్న ఓపెన్ గా మీరు ఇక్కడ పెద్దపల్లి మండలంలో గిలెటిన్ స్టిక్స్ తో ట్రాక్టర్లతో కాంగ్రెస్ నాయకులు దొరికిపోయారు. ఇవాళ జమ్మికుంట రూరల్ మండలంలో చెక్ డ్యామ్ ను పేల్చారంటేనే మీ నీతేందో, మీ ఆలోచన ఏందో అర్థమైతుంది. తమ ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో మొత్తం 15.59 లక్షల ఇండ్లను నిర్మించాలని భారీ లక్ష్యంతో ముందుకు వెళ్తోందని మంత్రి వెల్లడించారు. ఇప్పటికే 3 లక్షల గృహాలను పూర్తి చేసి లబ్దిదారులకు అందించామన్నారు. మిగిలిన 12.59 లక్షల గృహాలను వచ్చే 4 ఏళ్లలో వేగంగా పూర్తి చేసేలా ప్రత్యేక ప్రణాళికను సిద్దం చేస్తున్నట్లు వివరించారు. నిర్మాణ సామాగ్రి సరఫరా, మానవ వనరుల వినియోగం, నిధుల విడుదల వ్యవస్థలో సమన్వయం పెంచుతాయన్నారు. పేదలందరికీ నివాస హక్కు కల్పించడం కూటమి ప్రభుత్వ ప్రధాన సంకల్పమన్నారు. గృహ నిర్మాణ పనుల్లో నాణ్యత, పారదర్శకత, సమయపాలనను ఖచ్చితంగా పాటిస్తామన్నారు. పూర్వ వైపు ప్రభుత్వంలో సగం వదిలిన ఇళ్లను పూర్తి చేయడంతో పాటు కొత్త గృహాల నిర్మాణాన్ని వేగవంతం చేస్తున్నామన్నారు. 5 లక్షల ఇళ్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1O సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు 3,03,000 ఉన్నాయి. 3,03,000 వీటిని క్యాన్సిల్. ఎందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ 2025కి క్యాన్సిల్ పూర్తయిపోతుంది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 1 సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ 3 లక్షల ఇల్లు కూడా ముందుకు వస్తే లబ్ధిదారులు ఆ ఇల్లు కూడా పూర్తి చేసిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తామన్నాను. సచివాలయంలో జరుగుతున్న జీవోలు, పాలసీల లీకులపై ప్రభుత్వం అత్యంత సీరియస్ గా ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లీకులకు పాల్పడుతున్న వారిపై IAS అధికారులైనా, మంత్రులైనా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సమాచార భద్రత కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి డిజిటల్ ట్యాగింగ్ ద్వారా ప్రతి పత్రం కదలికను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాలసీలు బయటకు వెళ్లడం వల్ల పరిపాలన వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందనే కారణంతో విచారణను వేగవంతం చేశామన్నారు. ప్రభుత్వ విశ్వసనీయతను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యతలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదన్నారు. GHMC యాక్ట్
తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. రెండవది, రాష్ట్రంలో ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్, అదే విధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, 2 డిస్కాంలతో పాటు కొత్తగా 3వ డిస్కాం ఏర్పాటు చేయడానికి ఈ రోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కాం పరిధిలోకి వస్తాయి. మూడవది, రాష్ట్రంలో పెరుగుతా ఉన్న విద్యుత్ డిమాండ్, రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులకు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పరిశీలన చేయడం జరిగింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల పాటు విద్యుత్ సరఫరా చేసే కాల పరిమితి ఒప్పందాలతో ఈ టెండర్లు పిలవాలని కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా సోలార్ పవర్ తరహాలోనే పంప్ స్టోరేజ్ పవర్ వినియోగం పెంచాల్సి ఉంది. 2000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ పవర్ కొనుగోలుకు టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. 5 ఏళ్ల కాల పరిమితిలో ఈ టెండర్లు కూడా పిలవాలని కేబినెట్ నిర్ణయం చేయటం జరిగింది. రాష్ట్రంలో పలు చోట్ల పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాలు ఉన్నాయి. పంప్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు నెలకొల్పడానికి ముందుకొచ్చే కంపెనీలు, పెట్టుబడిదారులకు అనుమతి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే డిస్కాంల వద్ద ఉన్న ఎంఓఏలను కూడా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10,000 మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం చేయటం జరిగింది. ఈ ప్లాంట్లు ఎవరైతే ఏర్పాటు చేయడానికి ఆసక్తి ప్రదర్శించే కంపెనీలకు ప్రభుత్వం అవసరమైన భూమి, నీళ్లను అందజేస్తూ ఈ ప్లాంట్లలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును ముందుగా మన డిస్కాంలకే అమ్మాలని షరతుతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించేందుకు క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా రాష్ట్ర మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. దాంట్లో కొత్తగా స్థాపించే పరిశ్రమలకు అవసరమైన విద్యుత్తుని తమంతటగా తామే సొంతగా ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కల్పిస్తా ఉంది. కొత్త పరిశ్రమలు క్యాప్టివ్ పవర్ జనరేషన్ కు అప్లై చేసుకుంటే వెంటనే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యానికి సంబంధిత ఎలాంటి గరిష్ట పరిమితి ఉండదు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇప్పుడున్న విధానంలోనే విద్యుత్ సరఫరా జరుగుతుంది. అదేవిధంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్ లో కొత్తగా నిర్మించే 800 మెగావాట్ల ప్లాంట్ ని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించి, దాంతో పాటు పాల్వంచ, మక్తల్లోని ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని అధికారులను సూచించడంతో పాటు మరి దీంట్లో ప్రధానంగా రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్ స్టేషన్, అదేవిధంగా పాల్వంచకు సంబంధించి విద్యుత్ ఉత్పాదనకు సంబంధించిన ప్రైస్ ఎన్టీపీసీ పరంగా పరిశీలన చేస్తూ, అదేవిధంగా జెన్కో ఎవరు తక్కువ ధరతో విద్యుత్ ఉత్పాదన చేస్తే ఆ ప్రయారిటీ ఎన్టీపీసీ చేస్తే ఎన్టీపీసీకి, లేకుంటే జెన్కోకు చేస్తే జెన్కోకు ఎవరి ప్రైస్ తక్కువగా ఉంటుందో వారి ద్వారా ఈ పవర్ ప్లాంట్ నిర్మాణం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. హుస్నాబాద్ నియోజకవర్గంలో మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసిన బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమాన్ని మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలక అడుగుగా పేర్కొన్నారు. మహిళా సంఘాలు గ్రామాల్లో ఆర్థిక, సామాజిక శక్తి కేంద్రాలుగా మారుతున్నాయన్నారు. వడ్డీ లేని రుణాలు చిన్న వ్యాపారాల అభివృద్ధికి, కుటుంబాల ఆర్థిక స్థిరత్వానికి గొప్ప మద్దతవుతాయన్నారు. బీఆర్ఎస్ హయాంలో మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం వారికి న్యాయం చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని గ్రామాల్లో రుణాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. మహిళల శక్తి రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొన్నారు. లోన్ కావాలన్నా కొంత ఇబ్బంది ఉన్నా మహిళా సంఘాల దగ్గరికి బ్యాంకర్సే వచ్చి లోన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పారిశ్రామికంగా మారుతున్న కాలానికి అనుగుణంగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలనే ఈ ప్రభుత్వ ఆలోచన ప్రకారంగా ఇంకా ప్రభుత్వం ఎన్ని కోట్లైనా లోన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఆ లోన్ యొక్క వడ్డీని ప్రభుత్వమే కడతా ఉంది. కాబట్టి మహిళా సంఘాల సభ్యులందరూ కూడా 18 సంవత్సరాల నుంచి ప్రతి మహిళను సభ్యులుగా చేర్చుకుంటూ
సంఖ్యను పెంచుతూ వాళ్ళకు అవసరమైనటువంటి ఆర్థికంగా ఎదగడానికి సంబంధించినటువంటి విషయం లోపల మీరు చొరవ తీసుకొని ముందుకు పోవాలని సందర్భంగా కోరుతూ ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, మీ ఆశీర్వచనంతో ఏర్పడ్డ ప్రభుత్వం. ఆడబిడ్డలందరినీ ఆర్థికంగా ఎదగాలి అనేటువంటి ఆలోచనతో చూస్తున్న ఈ ప్రభుత్వం సందర్భంగా తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 12,760 పంచాయతీలు, 1,13,534 వార్డుల కోసం 3 విడతల్లో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో 1,66,00,000 గ్రామీణ ఓటర్లు ఈ ఎన్నికల్లో పాల్గొంటారు. మొదటి దశ నామినేషన్లు నవంబర్ 27 నుంచి ప్రారంభమవుతాయి. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో వరుసగా 3 విడతల పోలింగ్ జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ రోజు నుంచే ఎన్నికల ఆచరణ నియమావళి అమల్లోకొచ్చింది. రాజకీయ పార్టీలు గ్రామ స్థాయిలో ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై పని ప్రారంభించాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల సందడి మొదలైంది. ప్రభుత్వ పథకాల ప్రభావం, స్థానిక నాయకత్వం, గ్రామ స్థాయి అభివృద్ధి ఈసారికి ఓటర్ల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. గ్రామ పంచాయతీలు ఎన్ని ఉన్నాయి, వార్డు వివరాలు ఏంటి, పోలింగ్ స్టేషన్ వారీగా ఎలక్టరల్ రోల్స్ పబ్లిష్ అయినవి ఎక్కడ దొరుకుతాయి, రిజర్వేషన్ వివరాలు కూడా ఉన్నాయా అంటే అవన్నీ కూడా మా వెబ్సైట్లో మీరు చూసుకోవచ్చు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. ఐబొమ్మ రవి అరెస్టుపై వస్తున్న ప్రచారాలను ఖండిస్తూ అదనపు సిపి శ్రీనివాసులు స్పష్టం చేశారు. రవిని అతని భార్య పట్టించిందన్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. రవిని పోలీసులు అతని స్నేహితుడు నిఖిల్ ద్వారా మోసం చేసి ట్రాప్ చేసినట్లు వివరించారు. సినిమాల పైరసీతో పాటు పోలీసులకే సవాల్ విసురుతున్న రవిని పట్టుకోవడానికి ప్రత్యేకంగా పథకం రూపొందించినట్టు చెప్పారు. రవి చేత దేశవ్యాప్తంగా పలు పైరసీ నెట్వర్క్లు నడుస్తున్నాయనే ఆధారాలతో విచారణ కొనసాగుతోంది. రవిని అదుపులోకి తీసుకోవడానికి ఎదురైన సాంకేతిక సవాళ్లను అధిగమించి 5 రోజుల కస్టడీలో కీలక సమాచారాన్ని సేకరించినట్లు పోలీసుల వర్గాలు వెల్లడిస్తున్నాయి. పైరసీ కారణంగా సినిమా పరిశ్రమకు భారీ నష్టం జరుగుతోందని, ఇలాంటి నెట్వర్క్లను చెరిపేయడంలో పోలీసులు కఠిన చర్యలకు సిద్ధంగా ఉన్నారన్నారు. అది వేరే రకంగా వచ్చింది. మేము 1 మంత్ నుంచి అతను ఇచ్చిన ఛాలెంజ్ని అనాలిసిస్ చేసుకుంటూ, అసలు అతను దొరుకుతాడని మాకు గ్యారంటీ కూడా లేకుండే అప్పుడు. నిజానికైతే అనాలిసిస్ చేసుకుంటూ అలా లీడింగ్ క్వశ్చన్స్ని, లీడింగ్ డేటాని చేసుకుంటూ పోతే ఒక పర్సన్ మనకు ఫైండ్ అవుట్ అయ్యాడు. అతని నంబర్ ఫైండ్ అవుట్ అయింది. ఆ నంబర్ ఫైండ్ అవుట్ అయిన సిడిఆర్ తెలుసు కదా, మీరు అంతా చేసుకుంటూ పోతే లాస్ట్కు ఇతను ఫైండ్ అవుట్ అయ్యాడు. పరకామణి కేసులో సిఐడి విచారణకు హాజరైన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని గట్టిగా చెప్పారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత దూరం ఉందని వ్యాఖ్యానిస్తూ తనపై కేసులు పెట్టడం రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించారు. బీఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి ఈ నలుగురు కలిసి తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. లోకేష్ ఆదేశాల మేరకే సిఐడి తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. విచారణలో తాను పూర్తిగా సహకరిస్తున్నానని, నిజం చివరికి వెలుగులోకి వస్తుందన్నారు. టీటీడీ వ్యవహారాల్లో తాను ఎల్లప్పుడూ పారదర్శకత పాటించారని, రాజకీయ ప్రయోజనాల కోసం పవిత్రమైన పుణ్యక్షేత్రమైన తిరుమల పేరు లాగడాన్ని తప్పుబట్టారు. భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి. ఆ దుర్గంధాన్ని భరించలేని నిబద్ధత కలిగిన పోలీసు అధికారులు నన్ను ఆ ఒత్తిడికి భరించలేక విచారణకు పిలిచినారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ధాన్యం కొనుగోలు వ్యవస్థను సమీక్షించిన మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులు, రెవెన్యూ, సివిల్ సప్లై విభాగాలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు జరుగుతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతుల పట్ల పూర్తిగా నిబద్దతతో పనిచేస్తోందని పేర్కొన్నారు. తక్షణ చెల్లింపులు, సంచుల లభ్యత, కొనుగోలు కేంద్రాల పనితీరుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు చెప్పారు. ధాన్యం నాణ్యతపై ఆధారపడిన వివాదాలను వెంటనే పరిష్కరించేలా సూచనలు జారీ చేశారు. రైతు ఉత్పత్తి ఒక్క గింజ కూడా వృధా కాకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. రోజు ధాన్యం కొనుగోలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో రైతు సోదరుడికి అండగా ఒక భరోసా ఇచ్చినట్టు మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి మేలు జరిగే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. మీ అందరికీ తెలుసు, ఎక్కువగా ఉభయ గోదావరి జిల్లాలోను, కృష్ణా జిల్లాలోను మన ప్రాంతాల్లో ఈ రైతులు ఎంతో ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చారు. సో అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు 4,90,000 ధాన్యం పండుతుందనే అంచనాలకి 4 లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్ధమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో. అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య 1,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ చేసాం. జమ చేయడమే కాదు, 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ చేస్తాం. ఇది అద్భుతమైన కార్యక్రమం చేపట్టాం. ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకొని చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోను సంచుల విషయంలో కానివ్వండి, రైతులు ఎక్కడ కూడా కష్టాన్ని ఎదుర్కోకూడదు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి మేము అందించే ఈ వెసులుబాటుని వాళ్ళకు ఉపయోగపడే విధంగా కార్యక్రమం చేస్తున్నాం. రైతు సహాయ కేంద్రాల్లో కూడా మా సిబ్బందికి చక్కగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాం, యంత్రాలు మార్చాం. ఎక్కడ కూడా తేమ శాతంలో పొరపాటు లేకుండా ఒక నమ్మకంతో రైతు ట్రాన్సాక్షన్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ నేను మరొకసారి చెప్తున్నాను, మా పౌర సరఫరా శాఖ నుంచి మొట్టమొదటిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే విధంగా మేము సిద్ధమయ్యాం. ఇది ఒక చరిత్ర. అకాల వర్షాల వలన అల్పపీడనం ఏర్పడుతుందని ఒక అభద్రతా భావంతో రైతులు కొంచెం హడావిడి పడుతున్నారు. 28, 29 తారీఖు తర్వాతనే మనకి వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. ఈ లోపే ఇందాక మేము క్షేత్రస్థాయిలో పర్యటించాం. జాయింట్ కలెక్టర్ గారు, అదేవిధంగా సహచార మంత్రి దుర్గేష్ గారు, అక్కడ కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు వెంకటేశ్వరరావుతో మేము పర్యటించాం. అందరు రైతులకు అదే మేము విశ్వాసంతో, నమ్మకంతో మీకు ఇంకా టైం ఉంది, తొందరపడబాకండి. ఎక్కడైనా సరే మేము షెడ్యూలింగ్ చేసిన తర్వాత రైతుకి నష్టం జరగకుండా చూసుకునే విధంగా ముందుకెళ్తాం. వర్షాలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి కాబట్టి ఉచితంగా టార్పాలిన్లు కూడా ఏర్పాటు చేయడమే కాకుండా ప్రభుత్వ స్థలాల్లోనూ, ప్రైవేట్ స్థలాల్లోనూ, అంటే లేఅవుట్ ఉన్న చోట కూడా మేము ఉపయోగించుకుని అక్కడ ధాన్యాన్ని వాళ్ళు రాసులుగా పోసుకుని ఎండబెట్టుకునే విధంగా రైతాంగానికి ఒక చక్కటి వెసులుబాటు కల్పించమని జాయింట్ కలెక్టర్ గారికి, కలెక్టర్ గారికి చెప్పారు. సో ఈ సంస్కరణలతోటి ఖచ్చితంగా ఈ ధాన్యం కొనుగోలు ఒక అద్భుతమైన కార్యక్రమంగా, ఒక పండుగ వాతావరణంలో సంక్రాంతి ముందుగానే వచ్చే విధంగా రైతు కుటుంబంలో సంతోషాన్ని నింపే విధంగా మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ను డిసెంబర్ 12న హైకోర్టు తీర్పు పెండింగ్ లోనే ఉండగానే విడుదల చేయడం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పిదమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. తెలంగాణ భవన్ లో మాట్లాడుతూ సెప్టెంబర్లో ప్రభుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేయొచ్చంటూ జీవో 9 తీసుకొచ్చిందని గుర్తు చేశారు. అదే ప్రభుత్వం నవంబర్లో మళ్లీ తిరస్కరించి 2018 పంచాయతీరాజ్ చట్ట ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని కొత్త జీవో జారీ చేయడం అనుమానాస్పదమని విమర్శించారు. రిజర్వేషన్ వ్యవస్థలో పారదర్శకత లేకపోవడం, బీసీలకు న్యాయం చేయని ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా బయటపడిందని శ్రవణ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రక్రియను తొందర పెట్టడం వల్ల గ్రామీణ ప్రజాస్వామ్యం దెబ్బతింటుందని, హైకోర్టు తీర్పు వచ్చే వరకు ప్రభుత్వం వేచి ఉండాల్సిందని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సమానత్వం, న్యాయం, స్పష్టత అవసరమని, లేకపోతే ప్రజల గుండెల్లో అనుమానాలు పెరుగుతాయని ఎమ్మెల్సీ హెచ్చరించారు. 50% రిజర్వేషన్ దాటి మొత్తం బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికీ కూడా పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కల్పించే ఒక మహత్తరమైనటువంటి దినం, మహత్తరమైనటువంటి అవకాశం డిసెంబర్ 12 హైకోర్టులో ఉంది. హైకోర్టులో ఉంది. నేను ఇంతకుముందు చేసిన బిల్లులు, ఆర్డినెన్స్లు, తర్వాత మిగతా కులగణన ఇవన్నీ తప్పులు చేసిందని చెప్పినప్పటికీ కూడా ఒకవేళ మంచి చేసిండ్రు అన్నట్టు అజంప్షన్కి వచ్చినట్టయితే హైకోర్టు ఈజ్ యెట్ టు డిసైడ్ ది లెజిటమసీ, టెనాసిటీ ఆఫ్ దిస్ జీవో.
ఈ 42% బీసీలకు ఇవ్వచ్చా ఇవ్వకూడదా, పెంచొచ్చా పెంచకూడదా అని చెప్పని హైకోర్టు వింటది, విని ఒక తీర్పిస్తుంది. ఇచ్చేంత వరకు కూడా ఉబ్బాగకుండా, ఎందుకంటే కుట్ర ఉంది కదా, కుతంత్రం ఉంది కదా. రిజర్వేషన్లు పెంచొద్దు, బీసీ ఎస్సీ ఎస్టీలు బాగుపడద్దు, వాళ్ళకి ఏ రకమైనటువంటి రాజకీయ సాధికారత రావద్దనే ఒక కుట్రతోటి ఈ పెద్ద మనిషి 22/11/25 నాడు మళ్ళొక జీవో పట్టుకొచ్చినాడు. ఈ జీవో దాని తర్వాత జీవో నెంబర్ 46, మళ్ళీ జీవో 42 అని చెప్పి 41, 42 అని చెప్పి గైడ్ లైన్స్ అన్నీ కూడా ఇచ్చినారు. ఈ జీవో 46 ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇస్తూ ఉంది. జీవో 9లోనేమో 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని, జీవో 46లో ఏమంటాడు అంటే, ఏం మాయరోగం పుట్టిందో, హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్నది. సింఘ్వి వచ్చి ఆర్గ్యూ చేసి చెప్పిండు హైకోర్టులో కూడా 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వవచ్చు, 50% క్యాప్ ఇక్కడ వర్తించదు, రాష్ట్ర ప్రభుత్వానికి లెజిస్లేటివ్ శాంక్షన్ ఉంది, జ్యుడిషియల్ శాంక్షన్ ఉన్నది, అథారిటీ ఉంది, ఎంపెరికల్ ఎవిడెన్స్ ఉంది, కాబట్టి పెంచొచ్చు అని చెప్పని ఆర్గ్యూ చేసిండ్రు. ఆర్గ్యుమెంట్లు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. December 12 నాడు ఫైనల్ హియరింగ్ ఉండగా ఏం మాయరోగం పుట్టిందో, ఏం కుట్ర చేసిండ్రో, ఏం కుతంత్రం చేసిండ్రో జీవో 46 అని చెప్పని పట్టుకొచ్చినారు. ఈ జీవో 46 ఆధారంగా ఇది ఒక పెద్ద కుట్ర అయితే ఎన్నికల సంఘం ఈ కుట్రంలో భాగమైపోయి ఇలా సాయంకాలం నోటిఫికేషన్ ఇస్తుందని చెప్పని వింటా ఉన్నాం. ఇంతకుముందే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు ఇంకా కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టినారు. వాళ్ళు చెప్పినారు, వాళ్ళు ఏదైతే రిజర్వేషన్ రోస్టర్స్ ఏదైతే అనౌన్స్ చేసినారో జిల్లాల వారీగా ఎక్కడ కూడా బీసీలకు 20% దాటలేదు అని చెప్పని ఆల్రెడీ కంప్లైంట్ చేసినారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఒక్కసారి వినండి దయచేసి, మీడియా మిత్రులు దయచేసి మీరు శ్రద్ధగా, ప్రజలు కూడా దయచేసి వినాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. దిస్ జీవో ఈజ్ 42% ఆఫ్ రిజర్వేషన్ ఇచ్చేది. ఇది సెప్టెంబర్ 26 తారీఖు నాడు. 22 నవంబర్కి వచ్చేటప్పటికి హైకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత ఏమంటాడంటే, ఎలక్షన్ టు గ్రామ పంచాయత్స్ అండర్ తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్ 2018 యాజ్ అమెండెడ్, కాంప్రహెన్సివ్ గైడ్ లైన్స్ ఆన్ రిజర్వేషన్ ఇన్ సపరేషన్ ఆఫ్ ఎర్లియర్ ఆర్డర్స్ అని చెప్పనంటాడు. ఇన్ సపరేషన్ ఆఫ్ ఎర్లియర్ ఆర్డర్స్ అంటే నేను దీన్ని కొట్టేస్తున్నా అని అనుకోవాలంటున్నాడు. జీవో 9 42% రిజర్వేషన్ కోర్టులో పెండింగ్లో ఉండగానే దాన్ని కనీసం రిఫర్ చేస్తలేడు. ఈ 9 జీవో ఉందా, సచ్చిందా, బతికిందా, దీన్ని విడ్రా చేసిందా చెప్పకుండా స్ట్రైట్ అవే నేను 42% రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా నేను పాత రిజర్వేషన్లు అమలు చేస్తా అని చెప్పని 46 జీవో పట్టుకొచ్చినాడు. ఇది కూడా చూడండి ఎంత దుర్మార్గమైన మోసం అని చెప్పడానికి నేను చెప్తా ఉన్నాను. డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా అంటే 50% రిజర్వేషన్ కంటే దాటకూడదు కాబట్టి, ట్రిపుల్ టెస్ట్లో దాటకూడదు కాబట్టి మళ్ళా భూసాని వెంకటేశ్వరరావు ఒక కొత్త రిపోర్ట్ ఎప్పుడు ఇచ్చినాడు, 20/11/25 తారీఖు నాడు కొత్త రిపోర్ట్ ఇచ్చినాడు 50% దాటొద్దని చెప్పని. ఆ రిపోర్ట్ బేస్ మీద పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 21 తారీఖు నాడు దాన్ని ఒప్పేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం బీఆర్ఎస్ భారీ స్థాయి ఉద్యమానికి సిద్ధమవుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. నందినగర్లో ఆయన మాట్లాడుతూ వచ్చే నెల నుంచి వేలాది మంది విద్యార్థులను సమీకరించి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఫీజులు చెల్లించలేక కళాశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపే పరిస్థితి చాలా బాధాకరమని, ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. గురుకులాల్లో కల్తీ ఆహారం, విద్యార్థుల ఆత్మహత్యలు, భద్రతా లేమి వంటి విషాద ఘటనలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో గురుకులాల దుస్థితిపై మళ్లీ ప్రారంభమైన ఆందోళనను బీఆర్ఎస్ మరింత తీవ్రతరం చేయనున్నట్టు తెలిపారు. భవిష్యత్ కోసం చదువుతున్న విద్యార్థులపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం అంగీకార యోగ్యం కాదన్నారు. విద్య, వసతి, ఆహార ప్రమాణాల విషయంలో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని గురుకులాలను పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ నిరంతర పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 1022 గురుకుల పాఠశాలను కేసీఆర్ గారు మరి ఎంతో ప్రేమతో రాష్ట్రంలోని విద్యార్థుల కోసం, ముఖ్యంగా బలహీన వర్గాల విద్యార్థుల కోసం కేసీఆర్ గారు ఏర్పాటు చేస్తే ఇవాళ విద్యార్థులు మరణించే దిశగా, వారికి అన్నం పెట్టక, వారిని సరిగా చూసుకోక, ఇబ్బందుల పాలు చేసి, సరిగా మెయింటెనెన్స్ లేక ఆ ప్రాంగణాలు వాళ్ళ పాము గారి చచ్చిపోయి కల్తీ ఆహారంతో మరణించి చివరికి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి, దగ్గర 100 మంది పిల్లలు ఇప్పటికే గురుకులాల్లో మరణించిన పరిస్థితి మీ కళ్ళ ముంగట్నే ఉన్నది. గురుకులాల మీద మీరు బీఆర్ఎస్వి ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా గురుకుల బాట అనే కార్యక్రమం మీరు చేసిన తర్వాత ప్రభుత్వంలో కొంత చలనం వచ్చింది. కొంత యాక్టింగ్ పోవాలా అని ముఖ్యమంత్రి ఏదో చెప్పినట్టు వాళ్ళు పోయినట్టు 4 రోజులు యాక్టింగ్ చేసినారు, కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేదు. ఇంకేమైనా ఉంటే అధోగతి పాలైంది తప్ప ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలు అధ్వానంగా మారిన విషయం కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయంలో కూడా తప్పకుండా బీఆర్ఎస్వి కొంత పోరాటం చేయాలి, తప్పకుండా మనం క్రియాశీలంగా ముందుకు పోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. కానీ పోరాటాలు చేయడం ఒక ఎత్తు, వాటి గురించి మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోవడం ఇంకొక ఎత్తు. తప్పకుండా
మనం చైతన్యవంతంగా పనిచేయడంతో పాటుగా మరి పోరాటం చేసే విషయాన్ని కూడా కింది స్థాయి దాకా తీసుకొని పోవాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఆవిడ దగ్గర, తమ్ముడి దగ్గర మీ అందరి ఫోన్లు ఉన్నాయి. ఫోన్లో మీరు అందరూ సోషల్ మీడియా చూస్తారని నాకు తెలుసు. కానీ చాలా మంది యాక్టివ్గా లేరు మన విద్యార్థి విభాగంలో. నిజానికి అందరికంటే ఎక్కువ యాక్టివ్ ఉండాల్సింది మీరు. కానీ మీరు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు, అలా చూస్తున్నారు తప్ప మీరు చేస్తున్న పని చెప్పుకుంటలేదు. మీరు అందులో ఫోకస్ అయితేనే, అందులో చెప్పుకుంటేనే, ప్రతి అంశం మీద కంటెంపరీ పాలిటిక్స్ లో మాట్లాడితేనే మీరు నాయకులుగా ఎదుగుతారు తప్ప లేకపోతే మరి కేవలం ప్రేక్షకులుగానే మిగిలిపోయే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు విద్యార్థి ఎన్నికలు లేవు, విద్యార్థి సంఘాల ఎన్నికలు లేవు. గతంలో ఉన్నాడు జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి నాయకులు, వీళ్ళంతా కూడా విద్యార్థి ఉద్యమం నుంచి ఎదిగొచ్చిన నాయకులు. తమ్ముడు బాల్క సుమన్ గాని, అట్లాగే జగదీష్ అన్న గాని, ఇంకా చాలా మంది విద్యార్థి రాజకీయాల్లోంచి, విద్యార్థి దశలోనే రాజకీయాల్లో, ఆనాడు సిద్ధార్థ కాలేజీలో అన్న కూడా మరి విద్యార్థి ఎన్నికల్లో పోటీపడ్డ నాయకులు. ఇట్లా ఆ రోజుల్లో ఎలక్షన్లు ఉండేవి కాబట్టి విద్యార్థి నాయకులు కూడా ఎదిగారు. కానీ ఇప్పుడు లేవు, ఎన్నికలు లేవు. కాబట్టి మీరు మీ యాక్టివిజం ద్వారా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడం ద్వారా, సొసైటీలో ఉన్న కొన్ని సమస్యలను ఎత్తి చూపడం ద్వారా తప్పకుండా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం మీకు ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఛత్తీస్గఢ్ లో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ. లొంగిపోయిన వారిలో 19 మంది మహిళలు, వీరిపై 89 లక్షల రివార్డు ఉన్నట్లు వెల్లడి. పునర్మర్గం కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నాయన్న అధికారులు, ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోలు. బంగాళాఖాతంలో ఒకదాని వెనుక మరొకటి వాయుగుండాలు. శనివారం నుంచి ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన. కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులకు హెచ్చరిక. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్, జోగి రాములకు 4 రోజుల కస్టడీ. విజయవాడ ఎక్సైజ్ కోర్టు ఆదేశాలు జారీ. నవంబర్ 26 నుంచి 29 వరకు కొనసాగనున్న విచారణ. నెల్లూరు జైలు నుంచి విచారణకు తరలించనున్న అధికారులు. కేసు నెట్వర్క్ పై లోతుగా ఆరా తీయడమే లక్ష్యం. పదిహేడు నెలలుగా వ్యవసాయాన్ని ప్రభుత్వం గాలికొదిలేసిందన్న వైఎస్ షర్మిల. పంట నష్టపరిహారం, మద్దతు ధర కల్పించడంలో సర్కార్ విఫలమైందని విమర్శ. ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయలేదని ఫైర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.